హలో అండి, నమస్తే అందరికీ. నేను ఇట్లా ఒక డ్రమ్ము పెట్టుకొని మన మిద్దె మీద ఊడ్చిన చెత్త, ఆకులు, కొమ్మలు ఏదన్నా ఇరగదీసిన ఇట్లా వేసుకొని ఉంటానని చెప్పే కదండి. దీనికి కింద బెజ్జాలు కూడా లేవు. ఫస్ట్లో పెట్టలేదు, మనం అంతే వేసుకుంటా ఉన్నాము. అయితే మన వర్షాలకి కొంచెం నీళ్ళు నిలబడ్డాయి. ఇంకొక డ్రమ్ము అక్కడ పెట్టించాను కదా, దీన్ని తర్వాత చూస్తా. కొంచెం ఇప్పుడు దాంట్లో కంపోస్ట్ అయిందండి, అది చూపిస్తాను. ఇదిగండి, ఈ డ్రమ్ము ఇక్కడ ఉండేది కదా, దీన్ని ఇప్పుడు తీపిచ్చాను. కొంచెం రేపు ఆరబెట్టి ఈరోజు రేపు చేస్తాం. ఇదిగండి, దీంట్లో వేసుకున్నా. దీనికి కూడా బెజ్జం లేదు. ఇది ఫస్ట్లో మేము ఇల్లు కట్టేటప్పుడు ఉన్న డ్రమ్ము. అయితే ఇంకా అందులో ఊడ్చి మొత్తం చెత్త, కొమ్మలు, అప్పుడు తోటకూర అంటే అటిక మామిడాకు తెగ వచ్చేది మనకి ఇక్కడ టబ్బుల్లో. అది పీకి వేసిన చెత్త కూడా అది పుల్లలు అంటే ఈ కొమ్మలు అన్నీ తీసి డ్రమ్ముకు పడేస్తే బాగా చెత్త అయింది. అయితే దీంట్లో వర్షపు నీళ్ళు కూడా ఉండేవి, నిండుగా వచ్చినాయి ఇక్కడ దాకా మొన్న. అవన్నీ కూడా నేను చెట్లకు పోసుకునేదాన్ని. ఆ వర్షపు నీళ్ళు ఈ కంపోస్ట్లో నానిన నీళ్ళు, కంపోస్ట్ లిక్విడ్ లాగా వచ్చిన నీళ్ళన్నీ ఈ చెట్లకు పోసేదాన్ని. ఎంత బాగా వచ్చినాయో చూడండి. మనం ఇచ్చే లిక్విడ్స్, అన్ని లిక్విడ్స్ కూడా మొక్కలకి ఉపయోగపడే లిక్విడ్సేనండి ఏది కూడాను. అయితే ఇప్పుడు దీన్ని అడుగున కొంచెం మట్టి డ్రాగన్ మొక్కలు మార్చాము. అది ఒక వీడియో మీకు చూస్తారు. అయితే ఇప్పుడు ఆ దాంట్లో మట్టిని కింద అడుగున వేసేసాము. వేసి దాని మీద కొంచెం నీరు ఏదన్నా ఉన్నా కూడా ఆ మట్టి పీల్చుకుంటుంది అని చెప్పి దానికి వేసాము. ఇది పొద్దున ఒక వీడియో చేశాను, అది వస్తుంది మీకు. దానికి కలిపాము వర్మీ కంపోస్టు. ఆ కుండీలో మట్టి కలిపింది కొంచెం చుట్టూరు అంతా ఊడ్చి ఇది కలిపిన మట్టి ఎత్తి పెట్టాము దీనికి. అది కూడా దీనికి పోపిస్తాను. అయితే ఇది కొంచెం ఆరాలి. ఇవాళ రేపు ఆరబెట్టి రేపు చేస్తాం వీడియో. కొన్ని బకెట్లు ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, కొన్ని టబ్బులు ఏదన్నా చూసుకొని వాటికి ఎత్తి పెట్టుకొని ఇంకేదన్నా మొక్కలు పెట్టుకోవాలి. ఇది మొత్తం కంపోస్టేనండి. దీంట్లో మట్టి ఉంది కదా, ఇక్కడ ఈ కొవ్వ ఇదిగండి. ఇప్పుడు బంతి మొక్కలు పీకి ఇక్కడ వేసాను కదా నేను, ఇవి కూడా నేను ఆ టబ్బులకి అడుక్కు పెట్టేసుకుంటా. మళ్ళీ అది కంపోస్ట్ అవుతుంటుంది మనకి. కొన్ని ఇట్లా వచ్చినప్పుడు ఎండబెట్టుకోవటము. నాకు అది కంపోస్ట్ అయింది కదా అని చెప్పి దాంట్లో వేద్దాంలని కూడా మళ్ళీ దాన్ని పైనంతా మళ్ళీ కంపోస్ట్ అవ్వాలంటే లేట్ అవుద్ది. ఇది మంచిగా కంపోస్ట్ అయింది కదా అని చెప్పి దీన్ని ఇంక అట్లా వదిలేసా. ఈ పీకిన మొక్కలు ఇక్కడ పడేసుకున్నా. అది కూడా నిండింది కదా, కొంచెం మళ్ళీ రేపు ఎప్పుడన్నా తీపిస్తా. దాంట్లో పైన చెత్త వరకు తీసి ఆ నీళ్ళు ఏదన్నా ఉంటే ఆ నీళ్లు మొక్కలకు పోసుకుంటే అడుగుది వస్తుంది మనకి. బాగా మంచి కంపోస్ట్ అయిపోయింది అది. కొన్ని పనులు చేస్తున్నాము, సర్దుతున్నాము. మీకు ఆ వీడియో మీరు చూస్తున్నారు. ఆ వీడియో ఈరోజు పెడతా, ఇది తర్వాత వస్తుంది. చాలా పనులు చేస్తున్నానండి, సర్దుకుంటా ఉన్నాను. ఇక్కడ బెండ మొక్కలు ఇవన్నీ ఉంటే కొంచెం కంపోస్ట్ వేసుకున్నా. పాలకూర మొక్కలు ఉన్నాయి ఇక్కడ, కొంచెం నాటి మళ్ళీ తీసి మళ్ళీ నాటాను. బెండ మొక్కలు, చిక్కుడు మొక్క ఒకటి, అదిగండి అట్లా. ఇప్పుడే ఒక పూత పడుతుంది, పిండి వస్తుంది. ఇక్కడ ఇదంతా తీసేయాలి, అదిగా చిమ్మిస్తున్నాను. ఆ ఊడ్చింది కూడా ఈ మట్టి అంతా ఇప్పుడు నాకు అక్కడ ఒక బకెట్కి వచ్చిందండి. ఇంకా కొన్ని ఊడ్చాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు పక్కకు జరిపేసేస్తా. ఇదిగండి, ఇక్కడ ఇట్లా సర్దుతున్నాము. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇట్లా నీట్గా ఉంది కదా. ఒక వరుస ఇది, ఇక్కడ ఒక వరుసగా పెట్టుకున్నాను. ఇదిగండి, చెత్త కూడా తీయాలి. ఇక్కడ ఇవన్నీ సర్దేస్తున్నాము. ఇక్కడ ఇటు పెట్టుకుంటున్నాను. ఇదిగండి, ఇక్కడ ఇట్లా పెట్టేసుకున్నా, చూపించాను ఆ వీడియోలో కూడా. ఇంక ఇది ఈ కొంచెం జరిపి ఇంకొకటి ఇక్కడ పెట్టుకోవాలి, ఒక మొక్క ఏదన్నా. ఇక్కడ 4 అవుతాయి వరుసలో. ఇది చేసి చూపిస్తా.
ఇదండి మళ్ళీ మరుసటి రోజు వచ్చాము పొద్దున్నే. ఇది పోయినసారి ఫస్ట్లో ఎప్పుడో దాదాపుగా 1.5 సంవత్సరం అట్లా అవుతుందండి ఇది కలిపి పెట్టుకొని మేము. అప్పుడు వరి పొట్టు, ఉల్లి పొట్టు, అరటికాయలు ఇట్లా ఇవన్నీ కలిపిన పేడ ఎరువు కూడా దీంట్లో పడింది. అవన్నీ కలిపిన మట్టిని ఈ డ్రమ్ములో ఇక్కడ పెట్టుకొని ఉన్నానండి. అప్పుడు అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అనుకున్నాను. నాకు ఇప్పుడు దాకా అవసరం పడలేదు. ఇప్పుడు నేను ఈ మట్టి కూడా కంపోస్ట్లో కలుపుకుంటానండి. ఇప్పుడు ఇదిగో వచ్చారు వాళ్ళు, పని చేస్తున్నారు. ఇది చిమ్ముకొని ఇటు ఈ డ్రమ్మును తీసుకొచ్చి ఇక్కడ ఈ మట్టిలో కలిపిస్తానండి. అవి ఎక్కడేసా రామయ్య? అవి పడేసాయి కాదు, బయట ఏమేసా? అదే ఇప్పుడు మనకు మళ్ళీ మట్టిలో కలుపుకుంటాము. ఈ గోతాలది, ఆ గోతాలది పనికొచ్చే ఏమన్నా ఉంటే అదే ఇటు తీయి పక్కది. ఈ మట్టిలో కలిపి ఇదిగోండి కంపోస్టు. నిన్న చూశారు కదా, కొంచెం ఆరింది. ఇప్పుడు అక్కడ ఉన్నది పొడి మట్టి కదా, బంతి మొక్కలు కూడా మనం కంపోస్ట్లోకి వేసుకుంటాం. మట్టిలో అడుగును పెట్టేసుకుంటే బాగా మళ్ళీ కంపోస్ట్ అయిపోద్ది అది ఈ రకంగా. ఇప్పుడు మనం డ్రమ్ముల్లో నేను ఊడ్చిన చెత్త, చెట్లు, ఏదన్నా మొక్కలు పీకేసిన కొమ్మలు కానీ ఇవన్నీ అవన్నీ ఉంచు రామయ్య, అడుగున అయిపోతుంది కంపోస్టు. ఇట్లా నేను చేసుకున్న కంపోస్టు మనకి నైదెబ్బ అని ఇంతకు ముందు ఇట్లా తయారు చేసేదాన్ని అండి. ఇదిగండి పాత వాళ్ళకి తెలిసిద్ది. ఇందులో ఏంటంటే మనం తెచ్చుకున్న ఈ పాత టబ్బుల్లో మట్టి కానీ, మళ్ళీ ఏదన్నా ఆకులు, కొమ్మలు, చెట్లు తీసేసినవి కానీ, బీరతీగలు అట్లాంటివన్నీ ఇక్కడ వేసుకొని నేను పని బలి చూడండి మొత్తం ఇట్లా కంపోస్ట్ లాగా చేసుకుంటానండి. కొంచెం పేడ ఇట్లాంటివన్నీ వేసి దీంట్లో ఆ పట్ట ఒకటి కప్పెట్టుకుంటే ఇది ఒక నైదెబ్బలాగా కొంచెం నీళ్లు జల్లి వేసి పెడితే ఆ చెమ్మకి మనం వేసిన ఆకులు, కొమ్మలు అన్నీ కంపోస్ట్ లాగా అయిపోతాయి. ఒక 5-6 నెలల్లో 7-8 నెలల్లో నేను ఇంకా దాన్ని కదిలియను. అప్పుడు మనకు మంచి కంపోస్టు మట్టి రెడీ అవుతుంది. అట్లా చేసుకునేదాన్ని నేను. అంతకుముందు పాత వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైద్ది, చూడని వాళ్ళు కూడా ఇప్పుడు వెనకటి వీడియోలు కూడా కొన్ని చూడండి, కొంచెం అర్థమైద్ది వాళ్ళకి, కొత్త వాళ్ళకైతే. నేను మన ఇంట్లో వచ్చిన చెత్త బకెట్లకి వేసి, కిచెన్ వేస్ట్ అనేది బకెట్లకు వేసుకొని, బియ్యం కడిగిన నీళ్లు ఇవన్నీ వేసుకొని ఎప్పటికప్పుడు మొక్కలకు పోస్తున్నాము. ఈ మొక్కలు మనం తీసేసిన కొమ్మలు కానీ, పాదులు కానీ, తీగజాతి పాదులు ఇట్లాంటి ఏదన్నా కొమ్మలు, ఆకులు ఉన్నాయేమో తిరగేసి దాన్ని ముందు అసలు తిరగి కొంచెం యువతలకు తిరగేసుకుంటే నెమ్ము ఉంది కదా, అక్కడ ఒక డ్రమ్ ఉంది, అది పట్టుకొని రావాలి. అట్లా పెద్ద పెద్ద కొమ్మలు అట్లా వచ్చినాయి ఏంటంటే ఇక్కడ ఒక నైదెబ్బ లాగా మనం ఏర్పాటు చేసుకొని వేసుకున్నామంటే అది ఇక్కడ కంపోస్ట్ అవుతుంటుంది. ఇప్పుడు ఇది పాత టబ్బుల్లో తీసిపోసిన మట్టి అండి. అది ఏంది రామయ్య? చేమలా? కొంచెం తీసుకొని వస్తావా మట్టి? ఇదిగో ఇది తీసుకోంపు. ఇట్లా మన మిద్దె తోటలో వచ్చే వేస్ట్ని ఏది కూడా పోనీయకూడదండి. వంటగదిలో వచ్చే వేస్ట్ని, మిద్దె తోటలో వచ్చే ఆకులు, రెమ్మలు, కొమ్మలు ఇలాంటివి మొత్తం కూడా మనము కంపోస్ట్ లాగా చేసుకోవాలి. అప్పుడు మనకి మట్టి మళ్ళీ కొనకుండా సరిపోతుంటుంది. ఇప్పుడు ఇదంతా చెత్తే, నేను వేసింది మట్టి ఏమి వేయలే అసలుకి. ఎంత కంపోస్ట్ వచ్చిందో చూసారు కదా, ఒక 1/2 డ్రమ్ముకి వచ్చింది. నిండుగా వేస్తా ఉన్నాను. ఆ మొదట్లో చూపించాను కదండి, ఆ డ్రమ్ము నిండిపోయింది. దానికి మనకి అణిగి 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 కంపోస్ట్ అవుతూ సగానికి వచ్చిద్దండి నాకు రేపు. ఏమి ఇలా మట్టి అసలు ఏమి ఇలా, అన్ని ఆకులు, కొమ్మలు. ఇప్పుడు ఏదన్నా ఇట్లాంటి ఆకులు తీసాను అనుకోండి, నా చెయ్యి ఇంకంతే డ్రమ్లోకి వెళ్ళిపోద్ది. ఇట్లా వేసేస్తా. ఈ ఊడ్చిని ఏమంటే ఎక్కువగా ఉంటేనేమో దాంట్లోకి వేస్తాను. కొద్ది కొద్దిగా ఆకులు వచ్చినాయి అనుకోండి, కుండీలలో ఇట్లా వేసేస్తా. దీంట్లో ఇది మళ్ళీ ఎరువు అయిపోతుంటుంది. అట్లా చేస్తున్నాను అనమాట నేను. మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు ఆ మట్టి అంతా తీసి ఆ మట్టిలో కలిపిచ్చేస్తా.
ఏంటంటే మొత్తం మనకి కంపోస్ట్ లాగా కలిసింది కదా. ఇది చూడండి ఇప్పుడు ఊడ్చింది ఇక్కడది. ఇట్లాంటి టబ్బుల్లో వేసుకున్నా కూడా మనం రోజు నీళ్లు పోస్తూ ఉంటే కొంచెం అదే ఎండుతూ మళ్ళీ కంపోస్ట్ లాగా అయిపోతుంటుంది. అట్లా వద్దు అనుకున్నప్పుడు నేను మరింత వచ్చినప్పుడు ఏంటంటే చీమలు ఉన్నాయా కింద పెట్టుకో అట్లా ఎక్కువ మరింత వచ్చినప్పుడు ఏంటంటే నేను ఈ డ్రమ్ముకు పడేస్తానండి. ఇప్పుడు ఇవ్వండి మొన్న ఎప్పుడో మొక్కజొన్నలు కండెలు తెచ్చుకున్న తిన్నది ఇవ్వండి. ఈ కొమ్మలు సన్నజాజి తీగలు ఎప్పటికప్పుడే తీసేస్తుంటానని చెప్తా కదా, ఇవన్నీ కూడా దీనికి వేస్తూ ఉంటాయి. ఇక్కడ దగ్గరలో ఉంటాను కాబట్టి ఈ చెట్టు కొమ్మలు ఇట్లా తీగలు ఎండిపోయినాయి కానీ ఇదిగండి ఇట్లా ఎండిపోయినాయి ఇట్లా పడేస్తుంటా. ఏంటంటే మళ్ళీ మనం పైన వేసినప్పుడు ఈ అడుక్కుపోతూ ఉంటాయి. ఇంకా అదే కంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇది కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కాదు కానీ మొక్కలు కొన్ని ఉన్న వాళ్ళకి, పాత మొక్కలు ఏమైనా తీసేసిన వాళ్ళకి ఇలాగా తయారు చేసుకొని ఒక డ్రమ్ము పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను దీంట్లో అడుగున బెజ్జాలు లేవండి, ఇది ఒకటి గమనించగలరు. అడుగున బెజ్జాలు ఉంటే మనకి ఆ ఉన్న నీరంతా కింద పోతూ ఉంటుంది. నేనేం చేస్తున్నానంటే ఇది ఫస్ట్లో మేము ఇంటికి వాడిన డ్రమ్స్ కింద బెజ్జాలు పెట్టుకోలేదు. ఇక్కడ ఏదైనా ఒక డోర్ లాగా చేసుకుంటే ఈ కింద అయిన కంపోస్ట్ని మనం ఇట్లా తీసుకోవచ్చు. ఒక డోర్ లాగా పెట్టుకున్నా ఇట్లా పైకి లేపేదైనా సైడ్కి తీసేదైనా మనం గొళ్ళాలు పెట్టుకొని ఇది కట్ చేసేసి ఒక డోర్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, దీనికి కింద కొంచెం ఎత్తు పెట్టుకోవాలి. ఏదైనా రాళ్ళు లాంటివి పెట్టుకొని పైనుంచి మనం వేస్తూ ఉంటాం. కింద నుంచి మనకి కంపోస్ట్ అయిందాన్ని అయినట్టు మనం తీసుకోవచ్చు. ఎప్పుడన్నా మొక్కలకు అవసరం అయితే అది తీసుకొని మనం మొక్కలకు ఇచ్చుకోవచ్చు. కాకపోతే నేను ఆ రోజు పెట్టేశాను పైన, ఇక మట్టి కలుపుకున్నాము, అవి ఎత్తి పెట్టుకుంటున్నాను మట్టి, మళ్ళీ చెత్త వేసుకుంటున్నాను. అది ఇంకా ఆ పని నేను చేయలేదండి. అయితే ఇప్పుడు నాకు కంపోస్ట్ కిచెన్ వేస్ట్ నీళ్లు ఇస్తున్నాను కాబట్టి నాకు ఈ కంపోస్ట్ తోటి అంత అవసరం పడలేదు ఇప్పుడు దాకా. ఇక ఇట్లా అయినప్పుడు నేను తీసుకుంటా. ఇప్పుడు దీన్ని కొంచెం ఇప్పుడు కదిలియకూడదు, దీన్ని నీళ్లు అంతా ఉంది. నేను పండగ వెళ్ళిన తర్వాత బాగా ఎండలు వచ్చినప్పుడు తీస్తానండి. అప్పటికి బాగా ఇక నా కంపోస్ట్లో నుంచి ఆ అడుక్కి అంతా పీల్చుకొని గాలికి ఎండకి ఎండిపోద్ది. అప్పుడు తీసుకుంటా దీన్ని. అప్పటికి ఇంక నీరు అనేది ఉండదు. ఇది కూడా మంచిగా కంపోస్ట్ అయ్యిద్ది. ఇది పైన తుక్కు ఏదన్నా ఉంటే దీన్ని మళ్ళీ నెక్స్ట్ టైము ఈ కంపోస్ట్ అంతా తీసుకొని ఈ తుక్కుని మనము అడుగునేసేసుకుంటాము. అప్పుడు మనకి ఇది మొత్తం నాకు కంపోస్ట్ వస్తుంది. ఎండాకాలానికి తీసుకుంటా ఇది. ఓకే అండి, మళ్ళీ చూపిస్తా. ఇది తీయటానికి వల్ల కావట్లేదండి, అందుకని దొల్లిచ్చేసారు. చీమలు ఉన్నాయి లోపల, అవి ఎప్పుడో మనం ఎత్తిపెట్టింది. దాదాపుగా 1.5 సంవత్సరం అవుతుందా జ్యోతి. పోయిన ఎండలకు ఏమో అంతకుముందు ఎండలకు ఫస్ట్ మట్టి అండి ఇది. మేము తోలించుకున్నప్పుడు తెచ్చుకొని కలుపుకున్న మట్టి అది అట్టనే ఉంచాను. వీటిలో మాకు సరిపోతుందిలే అని చెప్పి ఇంకంతే ఉంచేసా. జాగ్రత్త. అది ఇక్కడ దొల్లిచ్చేసి అటు ఎత్తపోవటానికి మొయ్యలేములే అమ్మ అంటే ఇక ఇక్కడి నుంచి బొచ్చెలతోటో బకెట్లకో తీసుకెళ్తారు. చాట ఎక్కడ పెట్టావు మళ్ళీ చూపిస్తా. ఇదండి ఇక్కడ ఈ చెట్టు నిమ్మ చెట్టు ఉండేది కదా, అటు సైడ్కి పెట్టించాను. మామిడి మొక్క ఒకటి రీపాటింగ్ చేస్తున్నాము. ఇందులో ఉంది ఇత్తనాలు పెట్టినప్పటి నుంచి ఇత్తనంతో మొలిసినాక జాన మొక్క అయినప్పుడు దీంట్లో పెట్టా. బంగినపల్లి ఇత్తనం అండి ఇది. అంటే కాసిద్దో కాయదో చూద్దాము అని ఇప్పుడు కొంచెం రీపాటింగ్ చేస్తున్నా. పెంచుదాము. ఇప్పుడు సీతాఫలాలు కాస్తున్నాయి, మనకి జాములు కాస్తున్నాయి, సీడ్స్తో పెట్టినవి. ఇది కూడా చూద్దాంలే అని చెప్పి పెంచుతున్నాను. ఇక్కడ ఒకటి ఉంది, ఇదండి ఇక్కడ ఒకటి ఉంది. ఈ 2 టబ్బులు నిన్న మట్టి ఎత్తి పెట్టుకున్నాము. దీంట్లో ఒకటి ఇప్పుడు అది నాటిస్తాం. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది ఈ మామిడి చెట్టు, అది కూడా తీపిస్తా. ఇప్పుడు తీసి నాటుకుంటే ఇంకా బాగా పెరుగుతాయి కదా. మళ్ళీ రీపాటింగ్ చేయకపోతే ఆ మట్టి మనం అట్టనే ఉంచితే నీళ్లు పోసి పోసి గట్టిగా అయిపోద్ది. ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే ఉంది మట్టి. ఇదిగండి
ఇక తీయాలి, వేర్లు ఎక్కువైపోతున్నాయి. గడ్డి కూడా తెగ మొలిస్తే నిన్నంతా కటింగ్ చేసి బయటపడేసా. ఇంకా ఉంది తీయాల్సింది. మా ఎత్తరమ్మా ఇంకా జ్యోతి తీసుకురా. వేర్లు చూడ ఎలాగొచ్చాయో. అదేండి మామిడి చెట్టు వేర్లు దీనికి పెట్టమ్మా. ఈ పైన నిన్న ఊడ్చిన ఆకులు ఊరక వేపించానండి. ఉండమ్మా వేపించా పైన, అదే మనకి చీకి ఎరువులాగా అవుతుందిలే అని చెప్పి. ఇదంతానేమో నిన్న మళ్ళీ మట్టి కలిపాము. ఆ వర్మీ కంపోస్టు కుండీలోది. ఇదిగండి ఇది ఒకటి స్టార్ ఫ్రూట్ని కూడా గోంగూర మొక్కుండి ఇంత లావున అయింది. అది అసలు అది పీకేసి మళ్ళీ మట్టి తిరగేసి వర్మీ కంపోస్ట్ కలుపుకొని అది నాటానండి. ఇప్పుడు ఇది మామిడి చెట్టు నాటుతున్నాము. చెట్టు పట్టిద్దా, కరెక్ట్గా పెట్టాల, ఇంకొంచెం మట్టి తీయాలట. ఇలాంటి పనులన్నీ కొంచెం కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుందని చూపిస్తున్నానండి నేను. పెట్టు చక్కగా ఉందా. కాయలు కాపించాలి ఎట్లయినా ఈ మొక్కతోటి. ఇంకొంచెం మట్టి జ్యోతి, అది ఆ బొచ్చులో నిన్న తీసి పెట్టాం కదా, అదే ఇంకొంచెం బాగా ఫ్రీగా నేను కలిపింది కొద్దిగా చెప్తా. దాంట్లో కూడా అలా మొక్క తీసేసి అది ఇప్పుడు కలిపింది కూడా ఉందనుకో, ఇలా ఇప్పుడు కలిపేది ఉంది కదా, అది అట్టుంచు. అది ఆ మొక్కను కూడా బయటికి లాగమ్మా, ఒకసారి అయిపోద్ది. దాంట్లో పెట్టేసేద్దాము. ఇవి కొంచెం లాక్కో, అవి కూడా తీసేద్దాం. ఇదిగండి ఈ మొక్క కూడా అక్కడ పెద్ద టబ్బులో ఉండేది కదా, బాగా పూసిందని చెప్తుంటా కదా పూలు. ఇది కూడా అదంతా తీసేసా పగిలిపోతే టబ్బు. దీంట్లోకి నాటుకున్న మట్టి కలుపుకొని, ఇది వచ్చేసి చిన్న ఈ నాసుపూలు లాంటివి వస్తాయి కదా అవి. ఇది అంతకుముందు నాటింది. ఆ కింద ఉంటే అది అక్కడ అడ్డంగా ఉందని ఇటు తీసుకొచ్చి పెట్టా. మల్లెపూలు ఇట్లా ఇవన్నీ మళ్ళీ ఈ పని ఉంది, మల్లెపూల పని ఉంది. సీజన్ వచ్చేటప్పటికి అది చేసుకోవాలి. అదండి ఇదండి నీళ్లు పెట్టలే, 2-3 రోజుల నుంచి నీళ్లు పెట్టట్లేదు, పనుల మీద పడి. పుదీనాకండి ఇది మొన్న కోసుకున్నా, కొంచెం ఇంట్లో కావాల్సి కోసాను, ఎండిపోయింది. ఇప్పుడు నీళ్ళు ఇద్దామని మళ్ళీ పైకి వచ్చింది. నాకు కొన్ని పనులు చేసి కిందకి వెళ్ళి మళ్ళీ పనులకి ఇప్పుడు వాటర్ ఇద్దామని వచ్చాను. ఇక్కడ నిమ్మ చెట్టు ఉండింది కదా, అటు సైడ్కి పెట్టుకున్నా. ఇది ఇక్కడ ఉండేది కదండి నాసుపూలది, తీసేసాను. ఇక్కడంతా వరుసగా పెట్టుకున్న మామిడి చెట్టు రీపాటింగ్దేమో ఇక్కడ పెట్టా. ఇంకొకటి మామిడి మునగ రీపాటింగ్ చేసి అటు పక్కకు పెట్టుకున్నా. ఇది ఇప్పుడు చేసింది, ఇది ఇట్లా పెట్టేసుకున్నా. వరుసగా ఉన్నాయి, వాటర్ ఇవ్వాలి ఇప్పుడు. మా చెట్టు మామిడి కాయలు చూడండి, పిందెలు, కాయలు కాదు పిందెలు. ఇక్కడ మట్టి ఇట్లా కోజేసి పెట్టించానండి. ఆ కంపోస్టు అక్కడ ఉన్న డ్రమ్లో మట్టి కూడా తీసి దీంట్లోకి వేసి, ఆ ఊడ్చిన ఆకులు కూడా కొంచెం లాస్ట్లో ఊడ్చింది దీని మీద వేసిపించాను. ఇంకా ఏదన్నా గోతాలు తీసుకొచ్చే బీపు గోతాలు ఇంట్లో ఉంటే అది అట్లాంటివి ఇంకా ఉన్నాయి అక్కడ, వాటికి మంచి చూసి పోపించుకోవాలి. చిన్న కుండీలు ఉన్నాయి. ఇదిగండి ఆ నిమ్మ చెట్టు ఇక్కడ పెట్టుకున్నా. ఇదండి నిత్యమల్లి పూలు, ఇది టేబుల్ నిమ్మ ఇక్కడ పెట్టుకున్నా. కొంచెం ఎండ వస్తుందిలే, అక్కడ కొంచెం నీడగా ఉంటుందిలే అని చెప్పి ఇటు పెట్టేశాను. ఇంకా చాలా పని ఉంది, ఎన్ని సర్దించాలి, చాలా పని ఉంది. మా రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ రోజాలు చూసి ఎంత మురిసిపోతున్నానో రోజు, చూసారుగా. అట్లా ఇంకా చాలా పని ఉంది చేయాల్సింది. అదేండి అక్కడ పెట్టానండి మునగ, మామిడి, ఇది అడ్డం వచ్చేస్తుంది, మందార పువ్వు, బీర పిందెలు పడుతున్నాయి. ఇక్కడ కూడా ఒక పిందె పడింది. ఇదిగండి ఇక్కడ ఒక పిందె. ఇదిగండి కొన్ని మీకు అప్డేట్స్ రోజు కొంచెం చూపిస్తూ ఉంటాను పనులు అయ్యేదాకా. ఇదిగండి జామకాయలు, ఇదిగండి మునగ
అక్కడ నాటుకున్నా. విడదీసాము, ఈ మూడిటిని విడదీసి 3 కుండీలలో దీంట్లో మామిడి చెట్టు ఒకటి తీసేసాను, ఒకటి గులాబీ చెట్టు ఉంటే అది ఎండిపోతే అది తీసేసా. ఇక వాటిల్లోకి అడ్జస్ట్ చేశాను. అది ఇదంతా కూడా రేపు మళ్ళీ ఆ కుండీలకి ఇదిగో ఇవన్నీ ఉన్నాయి. ఈ బాక్స్ లాంటి బాస్కెట్స్ ఉన్నాయి, వాటిలోకి గోతాం వేసి అడుగున ఏదైనా మట్టి పోకుండా అడ్డం పెట్టి మట్టి పోపించుకుంటా. ఆ చిన్న చిన్న టబ్బులకి అదిగండి అక్కడ క్యాన్లని చిన్న కుండీలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటికి పోపించుకొని ఇంకా సర్దాలి ఇటు పక్కకి. ఇదండి నేను కొన్ని పనులు చేసుకున్నాయన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అన్నీ చూశారు కదా, ఈ వీడియో కూడా చూస్తున్నారు, ఈ పువ్వులు చూస్తున్నారు. మా పెరట్లో కొంచెం అట్లా అక్కడ చెట్టు గెలొచ్చిందండి అటు పక్కది, కిందకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా షార్ట్లో చూపిస్తా. ఇక్కడ గులాబీ పూలు ఉన్నాయి, భలే ఉన్నాయి గులాబీ పూలు, కోసేటప్పుడన్నా చూపిస్తా. అయ్యండి అక్కడ గెలబడింది అటు పక్కన చెట్టుకి, అది తర్వాత చూపిస్తా. నేను చేసిన పనులు మీకు చూపిస్తే మీరు కూడా అట్లా ఏదైనా చేసుకుంటారని చూపిస్తున్నా. ఇది నోని ఫ్రూట్ మొక్క. ఈ ఫ్రూటు ఏదో స్మెల్ వస్తుంది, కొంతమందికి నచ్చట్లేదు అంటున్నారు, కానీ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అందువల్ల పెంచుకుంటున్నా నేను కూడా. అది ఇంకా నీళ్ళు ఇవ్వాలి వీటికన్నిటికీ. దొండ తీగలు ఇట్లా అరేంజ్ చేశానండి. కొంచెం పండు ఆకులు అన్నీ తీసేసాను నిన్న. ఇవన్నీ ఇట్లా ఆకులు తీసేసి కొంచెం ఇట్లా ఇంకా లాగాలి. ఇట్లాగా బీర తీగలు ఇట్లా అల్లిస్తున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీకు తెలియని వాళ్ళకి కూడా, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి చూపించండి. మొక్కలు పెంచుకునే వాళ్ళకి మన వీడియోలు చూసి ఏదైనా నేర్చుకుంటే, అసలు నేను చేసేవి మీరు ఎవరైనా చేస్తున్నారా, పాటిస్తున్నారా, అదొకటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాగే చేస్తున్నాం ఆంటీ, మాకు ఉపయోగపడుతున్నాయి వీడియోలని, మీరు చేసే పని మాకు ఉపయోగపడుతుంది అని చెప్పి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రాయండి. ఓకే అండి, ఉంటానండి. ఈ మట్టి కలుపుకునేది నేను ఇట్లానే ఏదో ఒకటి చూపిస్తానే ఉంటా, సపరేట్గా ఏం కలుపుకోను కదా నేను మట్టి. ఇప్పుడు అన్నీ చెప్పాను కదా ఇందులో ఎట్లా కలుపుతుంది ఏంది, మన మిద్ది మీద వచ్చిన ఆకులు కొమ్మలు తీసేసిన మొక్కలు కానీ ఇవన్నీ మనం ఎట్లా ఉపయోగించుకోవాలి, మళ్ళీ ఎరువుగా ఎట్లా తయారు చేసుకోవాలి, అది ఎట్లా తయారయ్యింది, ఇవన్నీ చూపించాను ఈ వీడియోలో. ఇది నచ్చిద్దని అనుకుంటున్నానండి. ఓకే అండి, బాయ్ అండి.